అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజైతే చూసేద్దాము. ఇది చపాతీ కానీ రైస్ కానీ అలాగే నంచుకోవడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేసిగిన వంకాయ ఫ్రై చేసుకోండి, అస్సలు వదిలిపెట్టరు. అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రము. ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ వంకాయల దాకా తీసుకున్నాను. ఇలా ముళ్ళు వంకాయలండి, ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. వాటర్లోకి అయితే ఉప్పు వేసేసుకున్నాము. వంకాయలు కట్ చేసి వేసుకున్నప్పుడు నల్లగా కాకుండా ఉంటాయి. అన్ని వంకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్ని వాటర్లో వేసి ఇంకొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఒక గరిటె దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఆవాలు అవి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాము. ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను సన్నగా తరుక్కొని. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయ బాగా మగ్గే వరకు వేపుకుందాము. ఇందులోకి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ కాస్త రంగు మారే వరకు అయితే వేపేసుకుందాము. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో దంచి పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, అందులోకి అయితే వేసేసుకుందాము. వేసిన తర్వాత మొత్తం వంకాయలంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్ వేసి వంకాయ మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి వాటర్ ఏమో యాడ్ చేయడం అవసరం లేదండి. ఇలా ప్లేట్ వేసి ఉడికించుకోవడం వల్ల వంకాయ త్వరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉండండి అడుగంటకోకుండా. దీనికైతే మనం పొడి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెవ్వలు 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా పప్పులు వేసుకుందాము. అన్నీ వేసి మూత పెట్టేసుకొని సాఫ్ట్గా పౌడర్లాగా కాకుండా కొద్దిగా బరకగానే వేసుకోండి. ఇప్పుడు మనం ప్లేట్ తీసి వంకాయ ముక్కలు ఎలా ఉడికాయో అయితే చూసేద్దాము. ఇంకొకసారి గంటె తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడినంతా వేసి కారం అయితే తగినంత వేసుకోండి మీ స్పైసీని బట్టి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అడుగంటకోకుండా. బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకాస్త ఉప్పు తక్కువైతే నేనైతే ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. అంతే అండి, మన టేస్టీ అయిన వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది పప్పు రసంలోకి డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో నాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.